డీటెయిల్స్ చూద్దాం. జనసేన క్రియాశీలక సమావేశం దానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన కూడా జరగడం, జనసేన చేపట్టబోయే సభ్యత్వ నమోదు కార్యక్రమంపై జనసేనాని నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. పార్టీ నాయకులు క్యాడర్ అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలంటూ కూడా సూచించారు పవన్. కల్తీ లడ్డు వ్యవహారంలో పార్టీ క్యాడర్ స్పందించకపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. సమావేశంలో లడ్డు వ్యవహారం, బడ్జెట్లపై 2 తీర్మానాలు చేశారు. పార్టీ నిర్మాణం, పార్టీ వ్యవహారాలు, పార్టీ కమిటీలు, పార్టీపై పూర్తి బాధ్యత రామ్ తాళ్లూరిదే అని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. పొలిటికల్ అఫైర్స్, పొలిటికల్ అంశాలు నాదెండ్ల మనోహర్కు అప్పగించారు సేనాని. త్వరలోనే జనసేన పార్టీ కమిటీలు ప్రకటించనున్నారు. పార్టీకి ఫుల్ టైం వర్క్ చేసే నాయకుల వివరాలపై క్లారిటీ తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు, లేకపోతే తప్పుడు ప్రచారం ప్రజల్లో తీసుకెళ్తున్నప్పుడు కేవలం పార్టీ కేంద్ర కార్యాలయంలోనో జిల్లా హెడ్ క్వార్టర్లోనే కాకుండా ప్రతి నియోజకవర్గాల్లో, ప్రతి మండల స్థాయిలో కూడా మా నాయకత్వం స్పందించాలి, ఒక బాధ్యత తీసుకోవాలి. బాధ్యతగా ఖచ్చితంగా ఈ సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీ వంతు మీరు కృషి చేయాలి, ఆ పట్టుదల మీలో రావాలనే విషయం ఆయన ప్రస్తావించారు. అందరూ ఏకీభవించారు. తప్పకుండా ఆ విధంగా రాబోయే రోజుల్లో పార్టీలో జరగాల్సిన ఆ నిర్మాణ కార్యక్రమాలు, అదేవిధంగా సంస్థాగతంగా మేము చేయాల్సిన బలోపేతమైన చేయాల్సిన చర్యలు కూడా తీసుకుని ఆ విధంగా స్పందిస్తాం. లా అండ్ ఆర్డర్ గురించి ఏం మాట్లాడలేదండి ఈరోజు సమావేశంలో. కానీ ఏ విధంగా వీళ్ళు రెచ్చగొడతారో, ఏ విధంగా వీళ్ళు కావాలని సమాజంలో చీలిక తీసుకొస్తారో, గతంలో ఈ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలాపురంలో జరిగిన సంఘటనలు, సమాజంలో ఏ విధంగా చీలిక తీసుకురావాలని ప్రయత్నించి కేవలం ఓటు రాజకీయాల కోసం వీళ్ళ ప్రవర్తన గురించి మనకి అందరికీ తెలుసు. కాబట్టి అప్రమత్తంగా ఉండి ప్రజలకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా వాస్తవాలు ప్రజలకి తెలిసే విధంగా, ఎవరైతే నోరు జారి ఇష్టానుసారంగా మాట్లాడి కించపరిచే విధంగా ప్రవర్తిస్తారో ఖచ్చితంగా దానికి ధీటుగా జవాబు చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలు, సూచనల మేరకు తప్పకుండా మా నాయకత్వం క్షేత్రస్థాయి నుంచి స్పందించే విధానం మేము అమలుపరుస్తున్నాం. జనసేన క్రియాశీలక సమావేశానికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగింది. జనసేన చేపట్టబోయే సభ్యత్వ నమోదు కార్యక్రమంపై జనసేన నేతలకు దిశానిర్దేశం చేశారు. కొంత క్లాస్ తీసుకుని కూడా తెలుస్తుంది. ఆ వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు రియాక్ట్ కావడం లేదు, మాట్లాడడం లేదట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి సమావేశం, అంటే జనరల్ బాడీకి సంబంధించినటువంటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్పంచుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన జనసేన పార్టీ ఫోకస్ చేసినట్లుగా కూడా తెలుస్తూ వస్తుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ లడ్డూ వ్యవహారం పైన ఏదైతే గత కొన్ని రోజుల నుంచి నడుస్తూ వస్తుందో ఈ అంశం పైన జనసేన పార్టీ యొక్క స్టాండ్ ఇంకా బలంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే లడ్డూ కల్తీ జరిగినటువంటి సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాప ప్రక్షాళన దీక్ష ప్రధానంగా చేసి ఆ దీక్షకి సంబంధించినటువంటి అర్థంతో పాటు ఈ లడ్డూ పవిత్రత ఏంటి అనేది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేటువంటి విషయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించారు. అలాంటి వ్యవహారంలో జనసేన పార్టీ యొక్క స్టాండ్ ఇంకా బలంగా వినిపిస్తే గనక చాలా బాగుంటుంది అని పవన్ కళ్యాణ్ నేతల పైన కొంచెం సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తూ వస్తుంది. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ ఒక్కరే మాట్లాడడం కాదు, పదవులు పొందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇట్లా హోదాకి తగినట్టుగా వారి యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి పార్టీ ఇవాళ ఒక స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇష్యూ రాష్ట్రంలో అటు డైవర్ట్ చేసేటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ నాయకులుగాను అటు ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా ఈ బాధ్యత తీసుకుని దాన్ని డైవర్ట్ కాకుండా జరిగేటువంటి వాస్తవ అంశాలపైన
తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ప్రజల్లోకి ఉంది కాబట్టి వాటిపైన ఖచ్చితమైనటువంటి ఒక దృష్టి సాధించాలని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారట నాయకులకు. మరొక వైపు ఇటు పార్టీకి ఎవరైతే క్రియాశీలకంగా పనిచేసినటువంటి కార్యకర్తలకి వ్యవహారం ఏదైతే ఉందో అటు మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఆ పార్టీ మొదటి నుంచి కూడా ఎప్పటి నుంచో ఒక స్టాండ్ తీసుకుని ప్రత్యేకంగా కార్యకర్తలే ఆ పార్టీకి బలం కాబట్టి మరొకసారి మెంబర్షిప్ డ్రైవ్ను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే మెంబర్షిప్ డ్రైవ్ అనేది రేపు త్వరలో ప్రారంభం కాబోతుంది కాబట్టి ఆ మెంబర్షిప్ డ్రైవ్లో ప్రధానంగా పార్టీకి ఫుల్ టైం పనిచేసేటటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరనేది పవన్ కళ్యాణ్ ఒక లిస్టు రెడీ చేసుకోవాలని అటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అటు నాయకుల నుంచి ఎవరైనా కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఈ సభ్యత్వ నమోదును పెద్ద ఎత్తున చేయాలనేటువంటి వారు ఎవరైనా ఉన్నారని వారిని ముందుగానే గుర్తించి వారికి సంబంధించి తగినటువంటి ప్రాధాన్యతను కూడా కల్పించాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లు కూడా తెలిసింది. మరొక 2 అంశాలపైన ప్రధానంగా ఇటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం పైన ఒక తీర్మానం ప్రకటించడం జరిగింది. మరొక వైపు ఈ రాష్ట్రానికి సంబంధించి కేటాయించినటువంటి బడ్జెట్తో పాటు అటు దేశంలో మొన్న ఏదైతే ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ వ్యవహారం ఏదైతే ఉందో ఈ బడ్జెట్ వ్యవహారం పైన కూడా జనసేన పార్టీ మరొక తీర్మానం చేయడం జరిగింది. ఈ 2 తీర్మానాలతో పాటు ప్రత్యేకించి పార్టీలో తీసుకునేటువంటి నిర్ణయాలపైన ప్రత్యేకంగా పొలిటికల్ వ్యవహారాలు పొలిటికల్ అఫైర్స్ మరియు ఇంకా పొలిటికల్ సంబంధించినటువంటి అన్ని విషయాలపైన కూడా పూర్తి వ్యవహారాలు వాటికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కార్యకలాపాలు అన్నీ కూడా మంత్రి ప్రస్తుతం ఆ పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహరే పూర్తి స్థాయి బాధ్యతలు వహిస్తారు. మరొక వైపు పార్టీని క్రింది స్థాయి నుంచి కార్యకర్తలను కలవడం దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల నియామకం వరకు నేరుగా కూడా ఎవరి యొక్క ఏదైతే పూర్తిగా ఎలాంటి ఉపేక్ష లేకుండా ప్రత్యేకించి రామ్ తాళ్ళూరిని ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా నియమించిన నాటి నుండి నేటి వరకు ఈరోజు పవన్ కళ్యాణ్ ఎవరైతే ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పార్టీ వ్యవహారాలు పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక విషయాలన్నీ కూడా రామ్ తాళ్ళూరిని అని ఈరోజు పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఎవరైనా సరే పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఇక నుంచి పార్టీ కూడా చాలా సీరియస్ గా ఉంటుంది. మరొక వైపు డిసిప్లినరీ కమిటీ ఏదైతే ఉందో ఈ డిసిప్లినరీ కమిటీకి తానే అధ్యక్షత వహిస్తానని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఎలాంటి వ్యవహారాలు పార్టీలో జరిగినా కూడా దాన్ని క్రమశిక్షణా సంఘానికి అధ్యక్షుడిగా తానే ఉంటాను. మరొక 30 మంది సభ్యులను ఏర్పాటు చేసినట్లు 30 నుంచి 32 మంది సభ్యులను ఏర్పాటు చేసినట్లుగా కూడా పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. చందు రైట్, అంటే పవన్ ఒకటే చెప్పారు, అంటే పార్టీ కోసం గట్టిగా నిలబడాలి, వాళ్ళ యొక్క కామెంట్స్ని గట్టిగా తిప్పికొట్టాలని చెప్తూనే వాళ్ళ వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడద్దు అంటూ కూడా గైడ్ చేసినట్టు తెలుస్తోంది. ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఖచ్చితంగా ఎమ్మెల్యేలు విషయంలో కావచ్చు పార్టీ నాయకుల విషయంలో ఇది పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎందుకనంటే గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి దాన్ని మళ్ళీ ఎవరైనా సరే ఒక మాటలు మాట్లాడినటువంటి తర్వాత ఖచ్చితంగా ఆటోమేటిక్గా అది రియాక్షన్ అనేది ఉంటుంది. ఆ రియాక్షన్ చేసిన దాన్ని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏదో ఒక అహింసా కాండ జరుగుతుంది అని చూపిస్తుందని అటు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్ని విషయాలపైన అటు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా అప్రమత్తత వహించాలని ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానాలన్నీ కూడా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి కేడర్ని అంతా కూడా అప్రమత్తం చేసింది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి జరిగిన సమావేశంలో ఆ అంశాలే ఆ పార్టీ నాయకులకు ప్రస్తావించి, ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి ట్రాప్లో మీరు ఎవరు కూడా పడాల్సినటువంటి అవసరం లేదు, జాగ్రత్త వహించి వారు ఎలాంటి దూషణలు చేసినా లేదంటే వారు ఎలాంటివి ఏం చేసినా కూడా మీరందరూ కూడా అప్రమత్తత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటు ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారం పైన కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ పూర్తిగా కూడా అది ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశం, కేవలం దాన్ని పార్టీకి రుద్దేటువంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. అది ఒక క్రమశిక్షణ సంఘం వేశాం, ఆ క్రమశిక్షణ సంఘానికి సంబంధించినటువంటి కమిటీనే దానికి పూర్తి బాధ్యత వహిస్తుంది. అది ఆ కమిటీ ముందు ఆయన హాజరయ్యి ప్రత్యేకంగా దానికి సంబంధించిన ఒక వివరణ కోరినటువంటి తర్వాతే దీనిపైన ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నిటిపైన కూడా క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మరి ఈ రోజు జరిగినటువంటి సమావేశం మాత్రం పవన్ కళ్యాణ్ అటు నేతలకు కొంచెం క్లాస్ తీసుకున్నట్టుగానే చూడాలని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్.